రైతులందరూ వచ్చారు. నేను గెలవలే, మా రైతులందరూ గెలిచినట్టు. నేను ఒక్కరిని గెలిచింది కాదు, ఇది మా రైతులందరూ గెలిచింది, గెలిపించుకుంది. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. నిన్న మీ బయటకు వచ్చిన తర్వాత అభిమానుల గొడవతో కొన్ని బస్సుల ధ్వంసం చేసిండ్రు, వెహికల్స్ ధ్వంసం చేసిండ్రు. వాళ్ళకి ఎట్లా మీరు ఎందుకు కంట్రోల్ చేయాలి? నేను ఒకటే చెప్తానా, అది ఎంతమంది వచ్చారో నాకు అసలు తెలియదు. నన్నే బ్యాక్ గేట్ నుంచి పంపిస్తే నేను అట్లా కాదని నైట్ చాలాసేపు ఉండి వచ్చేసిన. అప్పుడు పోలీసులు మా వాళ్ళను లాఠీచార్జ్ చేసారు. మా వాళ్ళు అయితే ఎవ్వరికి ఏం చేయలే, ఎందుకంటే అక్కడ ఎవరు పాగుందో నాకు తెలియదు. అసలుకి నేను బయటకు నాకే ఇంకో రూట్లోకి వెళ్ళి పంపించాను. నన్ను మెయిన్ నుంచి పర్మిషన్ ఇవ్వలే, పోలీసులు ఇస్తలేరని అక్కడ ఉన్న టీం నాకు చెప్పింది. నన్నే పక్కకి వెళ్ళి రూట్ తప్పించి నన్ను మీ TV5 T6 కాడికి వెళ్ళి నాకు రూట్ అదంతా దింపి నాకే లాస్ట్కు వీళ్ళందరూ పోయినాక నన్ను పంపించారు. ఎందుకు మెసేజ్ చేయలేకపోయి అంటే ఒక మెసేజ్ చేయలేకపోయారు అభిమానులు? ఫోన్లు ఇవ్వలే, నేను వచ్చినప్పుడు నాకు ఫోన్లు అలౌడ్ లేరు. ఇట్లనే మీడియా ద్వారా ఎట్లనో అభిమానులు అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చిన, వాళ్ళ కంట్రోల్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడు పోవాలి, అవునా కదా? అప్పుడు నేను వాళ్ళు పంపించినప్పుడే పోయినా. నా దగ్గర ఫోన్ ఇప్పుడువి ఫోన్ లేదు నాకు. కేసులు కూడా బుక్ చేసినట్టున్నారు, దాన్ని మీకేమైనా వచ్చిందా? కేసులు పెట్టినామంటున్నారు మీ పైన. నా మీద పెడితే పెట్టుకొని నేనేమన్నా చేస్తే కదా నేను పెట్టా నీకు, నేనేమన్నా చేసినా? అరే పంట ఒకటి వండితే వాని బాధ ఉంటుంది, ఎండిపోతే ఎవరినో ఎండిపోతే వాని మీద ఎత్తా అంటే ఎట్లుంటుంది కదా? మీ క్యాష్ ప్రైజ్ కూడా రైతులకు ఇస్తామని చెప్పి ఎట్లా, దానికి ఏమైనా ఆలోచన చేసిండ్రా? నేను బరాబర్ ఆలోచన చేసిన. నా ఆలోచన ప్రతి ఒక్క రూపాయి ఎట్లా ఖర్చు పెడుతున్నా బరాబర్ మీకు చూపిస్తా. మీరే అప్పుడు నేను పంచినా చేసినా ఏదో మీకే తెలుస్తుంది. నేను ఒకటే చెప్పిన, అవి రైతులై మాత్రమే, బరాబర్ రైతులకే అంతే. అలా నేను ఒక్క రూపాయి తినేది లేదు. నేను రైతుల కోసమే ఆడినా, ప్రతి ఒక్క ఆట ఆడింది రైతుల కోసమే, నా కోసం ఆడలే. రైతు బిడ్డలు ప్రతి ఒక్కరు రైతుల కోసమే సపోర్ట్ చేయాలని వచ్చిన. రైతు బిడ్డనే పోయినరు. సో మీ కళ్ళ ముందర కనిపిస్తే మల్లన్న సాగర్ ఉంది. ఇక్కడ రైతులు కూడా దాదాపు 15 గ్రామాల రైతులు, వాళ్ళంతా రైతులు ఇబ్బంది పడ్డారు. వాళ్ళపైన మీరు ఏమైనా చేసిండ్రా గతంలో? నేనేమన్నా ఇప్పుడు నీకేమన్నా సీఎం పదవి ఇచ్చిరా? అదే నీకు, నేను ఒక రైతు బిడ్డని కదా. అందరు రైతులు ఆదుకుంటా. నేనేమన్నా పదవి నాయకున్నా? మామూలు రైతుని. నేనేదో గెలుచుకున్నది రైతులకు ఇద్దామంటే ఇంత 14 ఊళ్ళు పోయినాయి. నేనేం చేస్తా? నేను ఒక రైతు బిడ్డని. నా దగ్గర వాళ్ళకు మద్దతుగా అందరికీ చేస్తా. మీ V6 నాకు సీఎం సీట్ ఇస్తే ఆ 14 ఊళ్ళో నేను ఆదుకుంటా. మీ V6 నాకు సీఎం సీట్ ఇచ్చింది అనుకో, ఆ 14 ఊళ్ళో నేను మంచిగా ఆ 14 ఊళ్ళని ఆదుకుంటా. నువ్వు అంటున్నావు కదా 14 ఊళ్ళు అంటే నేను ఒక రైతు బిడ్డని, మామూలు రైతు బిడ్డని. నేను ఎందుకు పోవద్దు? ఒక రైతు, నేను మాట్లాడుతున్నా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. ఒక రైతు బిడ్డ ఎందుకు పోవద్దు? ప్రతి ఒక్క రంగంలో ఎన్నుకున్నాడు. బరాబర్ రైతు బిడ్డనే రైతుకు సాయం చేయాలి, రైతులందరికీ అండగా నిలవాలని నేను వచ్చిన. బరాబర్ రూపాయి ఎట్లా చేస్తానో నేనే మీకు చూపిస్తా. నాకు వచ్చిన పైసా నాకు కాదు, రైతులకని చెప్పిన. అక్కడ అదే చెప్పినా, ఇక్కడ అదే చెప్తా. ఆ 14 ఊళ్ళని ఆదుకునేకి నాకు ఏదైనా పదవి ఇస్తే వాళ్ళని ఆదుకుంటా. ఎట్లా పడుతుంది రైతుల కోసం? ఇంకా ఇవి కాకుండా మీ భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది రైతుల కోసం? మీరు చూస్తారు కదా, చూపిస్తా, బరాబర్ చూపిస్తా.